సార్ భారత్ ప్రభావేసి అవార్డు తీసుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. నా కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, అన్ని కూడా $100 తో వెళ్ళాడు. ఇవాళ చాలా బాగా డెవలప్ అయ్యాడు. ఇక్కడ ఇండియాలో కూడా మా విలేజ్ లో వాటర్ ట్యాంక్ అది కట్టాము, అది డెవలప్మెంట్ ఉంది. ఒక స్కూల్ 45 మెంబర్స్ అట్లా ఉంటారు పిల్లలు, ఆ స్కూల్ కూడా డెవలప్ చేస్తున్నాము. శ్రీ మూవా ఫౌండేషన్ పెట్టాము, మా అబ్బాయి పెట్టాడు అన్ని. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నారు సార్, ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు అక్కడ? రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ నుంచి 30 years. ఓకే, ఎప్పుడన్నా మిస్ అయినట్టు ఫీలింగ్స్ ఏమైనా వచ్చేటివి ఉంటాయి? అట్లా ఏం లేదు, ఇయర్లీ 1 or 2 times వస్తూనే ఉంటాడు. అక్కడ బాగా పిల్లలకి అది కోఆపరేట్ చేస్తాడు, చదువుకునే పిల్లలకి. మీరేమైనా మిస్ అయినట్టు అనిపిస్తుంది? మేము కూడా ఇల్లు వస్తూనే ఉంటాం, అట్లా ఏం లేదు. అక్కడ ఇక్కడ బాగా డెవలప్ చేస్తున్నాడు, 2 చోట్ల బాగా ఉంది. ఓకే, ఒక ఇండియాలోనే కాదు, అక్కడ ఆస్ట్రేలియా అని కాదు, 2 కూడా చాలా బాగా. ఇంకా ఫర్దర్ గా ఎలాంటి ప్లానింగ్స్ చేసుకుంటున్నారు? ఇండియాలో కావచ్చు, విలేజ్లలో కావచ్చు. విలేజ్ లో బాగా డెవలప్ చేయాలి రియల్ ఎస్టేట్ అని చెప్పి చేస్తున్నాం. ఇప్పుడు తుక్కుగూడలో 2 acres లో 22 villas స్టార్ట్ చేశాము, ఆ వర్క్ నడుస్తుంది. అది అట్లాగే ఇంకా బాగా డెవలప్ చేసి వాస్తు ప్రకారం, నేనేమన్నా వాస్తు చూస్తాను, న్యూమరాలజీ, పామిస్ట్రీ అండ్ ఫేస్ రీడింగ్, ఇవన్నీ కూడా చూస్తాను నేను. సార్ మీరు ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉంటారు కదా, ఆస్ట్రేలియాకి ఇండియా కంపారిజన్ చేసుకుంటే ఏ స్టేట్ ఎలా ఉంటే బాగుంటది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశంలో రాగానే ఒక విధమైన గుడ్ ఫీలింగ్ ఉంటది, అక్కడ యాంత్రికంగా ఉంటది, అదే తేడా. ఓకే, శుభ్రత ఎలా ఉంటది? శుభ్రంగా ఉంటది ఆస్ట్రేలియా, మరి చెప్పుకుంటూ వస్తుంటారు కదా ఎన్ఆర్ఐలు వాళ్ళు. ఆస్ట్రేలియా చాలా శుభ్రంగా ఉంటది. ఇప్పుడు మా పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తారనుకో, అతను క్లీన్ అతనే చేయాలి, మొత్తం షాప్ చూసుకోవాలి, అన్ని కూడా. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ అన్ని పనులు చేసుకోవాలి. ఇండియా వస్తేనే అట్లా ఉండదు, ఇక్కడ మనకి లేబర్ అది దొరుకుతారు కాబట్టి పనులన్నీ కూడా బాగా ఈజీగా అవుతాయి. ఎన్ఆర్ఐగా చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, తగిన గుర్తింపు వచ్చిందంటే ఏమంటారు మీ అబ్బాయికి? పెట్రోల్ బంక్స్, రియల్ ఎస్టేట్, దాని 2 వల్ల బాగా వచ్చింది. అక్కడ పిల్లలకు కూడా బాగా హెల్ప్ చేస్తాడు. సతీష్ రెడ్డి తెలియని వాళ్ళు ఉండరు మన ఇండియన్స్. అది ఇప్పుడు స్టేజ్ మీద ఎంపీ ఉన్నారు కదా, ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా అక్కడ చదువుకొని వచ్చారు. ఎప్పుడైనా ఇబ్బందులు కానీ జరగడం లాంటివి ఏమైనా జరిగినాయా? అట్లా ఏం జరగలేదు, అంతా బాగా జరిగింది.